సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నారాయణ పంపిణీ చేశారు. 29 మందికి 22,42,308 రూపాయల చెక్కులు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ మంజూరుకు సహకరించిన మంత్రి నారాయణకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. సీఎం సహాయ నిధి పేదల పాలిటీ సంజీవనిలా మారిందన్నారు. పేదల ప్రాణ రక్షణకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదల ప్రాణాలకు భరోసా కల్పిస్తుందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ సీఎం సహాయ నిధి మంజూరు చేస్తున్నారని తెలిపారు. సిటీ నియోజకవర్గంలో ఏడాది 292 మందికి 3,02,12,700 రూపాయల చెక్కులు అందజేశామని, పేదల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మాట మీద నిలబడే ప్రభుత్వం మాదని, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలని నెరవేరుస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తాసిన్ ఇంతియాజ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్లు, డివిజన్ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో అటు అధికారులతోనూ, మేయరు, కార్పొరేటర్లతోనూ, ప్రజాప్రతినిధులతోనూ అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. వాటన్నిటిలో కంటే అతి ముఖ్యమైనది కెనాల్స్ వైడనింగ్. ఇది ఇప్పుడు సమస్య కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అయితే 2017లో వచ్చిన ఫ్లడ్కి దాదాపు నెల్లూరు కార్పొరేషన్స్ ఒక మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే 2వ అంతస్తు వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. దాదాపు వారం పాటు నీళ్ళున్నాయి. స్వయాన గౌరవమైన ముఖ్యమంత్రి గారు వచ్చి నెల్లూరులో 4 రోజులుండి ఆ యొక్క వరదని యాక్చువల్గా పర్సూ చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉండాలని గౌరవమైన ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డ్రైన్స్ని ఓపెన్ చేసి బెటర్ చేసేదానికి ప్రణాళిక చేశాము. అంటే ఒరిజినల్గా ఆ కెనాల్ వచ్చి 50 అడుగులు, 60 అడుగులు, 40 అడుగులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు 2 అడుగులు, 1 అడుగు ఉంది, కొన్ని 10 అడుగులు. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడెన్ చేయాలని నిర్ణయించాము. దాని మీద అధికారులతో యాక్చువల్గా అటు రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపల్ శాఖ ముగ్గురు కలిసి సర్వే చేస్తే మొత్తం 11 కెనాల్స్. ఈ 11 కెనాల్స్లో 737 హౌసెస్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే వాళ్ళ ప్రహరీ కూడా కావచ్చు, లాంటి వాళ్ళ బాత్రూమ్ కావచ్చు. 737 పార్షియల్గా, 266 కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. అయితే ఈరోజు మళ్ళీ నేను యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, మున్సిపల్ శాఖ, రెవెన్యూ ముగ్గురిని కూర్చొని ఆ శాటిలైట్ మ్యాప్లన్నీ తెచ్చి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. డిస్కస్ చేసిన తర్వాత ఇన్ని హౌసెస్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఏం చేయాలని వాళ్ళతో మాట్లాడితే దాని మీద ఒక సొల్యూషన్కి వచ్చాం. అదేంటంటే ఈరోజు ఏదైతే 11 కెనాల్స్, ఏదైతే డ్రైన్ కెనాల్స్ ఓపెన్ చేయదలుచుకున్నామో, ప్రాపర్గా అంటే 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయటం. ఎందుకంటే నెల్లూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం, దోమలు రాకుండా. అది చేసి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి. నిజంగా దోమలు లేని నగరం చేయాలంటే ఎక్కడ ఓపెనింగ్ ఉండకూడదు. అది చేయటం కోసం 2 పక్కల కాంక్రీట్ వాల్, పైన స్లాబు. అయితే ఇవి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కొన్ని దగ్గర కెనాల్ 2 మీటర్లు ఉంది, కొన్ని దగ్గర 3.5 మీటర్లు, కొన్ని దగ్గర 5 మీటర్లు, ఒక్క దగ్గర 7 మీటర్లు. అయితే ఆ వర్క్ చేయడానికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 పక్కల 1.75 మీటర్ కావాలని ఇరిగేషన్ వాళ్ళు అడిగారు.
రెండు పక్కల 1.75 మీటర్ తీసుకుంటే వాళ్ళు చెప్పిన 737 హౌసెస్ ఎఫెక్ట్ ఇస్తాయి, 266 ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. అదే ఒక పక్కే 1.75 తీసుకొని రెండో పక్క తీసుకోకుండా తగ్గించేసి సెంటర్ ఇచ్చేస్తే దాదాపు ఇన్ని హౌసెస్ ఎఫెక్ట్ కావు. దీంట్లో 4వ వంతు కూడా కావు. ఇవాళ చేసిన ప్రకారం చేస్తే రామిరెడ్డి కెనాలు, ఎర్రి కెనాలు, రేవలపాటి కెనాలు పార్ట్ 1, అట్నే వెంగన్న కెనాలు, లో లెవెల్ స్వీస్ టు గచ్చు కాలువ ఏదైతే 5 ఉన్నాయో 11లో 5 అయితే ఒక్కటి కూడా ఎఫెక్ట్ కావట్లా. 11 కెనాల్స్లో ఈ 5 కెనాల్స్లో ప్రస్తుతం ఈరోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం అంటే రెండు పక్కల 1.75 వర్క్ చేయడానికి కావాలన్నారు. అలా వద్దు, కెనాల్ని కొద్దిగా జరపండి, ఒక పక్కే 1.75 పెట్టుకోండి అని ఎందుకు చేయలేరని అడిగాను. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నారు. కొద్దిగా ఇబ్బంది అయినా, పని చేయడానికి కొంత ఇబ్బంది అయినా ప్రజలు ఇబ్బంది పడకూడదనే దాంతో 1.75 తగ్గించి మళ్ళా అటు ఇరిగేషన్ వాళ్ళని, మున్సిపల్ శాఖని, రెవెన్యూ వాళ్ళని మళ్ళా సర్వే చేయమన్నాను. మళ్ళా సర్వే చేస్తారు. మొత్తం 11 కెనాల్స్లో ఈ 5 కెనాల్స్లో అయితే ఇంకా ఏ ఒక్క ఇల్లు కూడా పోవట్లా. అందువల్ల ఇవి స్టార్ట్ చేస్తున్నాం. మిగతా 6 కెనాల్స్ కూడా మళ్ళీ రీసర్వే చేసి రీమార్క్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే మార్క్ చేశారో దాన్ని రీమార్క్ చేస్తారు. ఆ విధంగా నేను ఒకటే చెప్తున్నాను, ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టను, ఇబ్బంది పెట్టేది ఉండదు. ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వాడికి టిట్కో హౌసెస్ కానీ లేదా స్థలం ఇచ్చి 2,50,000 గవర్నమెంట్ నుంచి హౌస్ కట్టుకోవటానికి కానీ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, నెల్లూరు కార్పొరేషన్లు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ చెప్తున్నాను, కొందరు రెచ్చగొడతారు వాళ్ళ స్వార్థం కోసం. నెల్లూరులో 8 లక్షల మంది ప్రజలు ఉన్నారు, ఫ్లడ్ వస్తే ఎలా ఇబ్బంది పడకుండా చేయాలని ఆలోచన లేదు. రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ లబ్ధి కోసంగా రెచ్చగొడతారు. రెచ్చగొడితే రెచ్చగొట్టు పోవద్దు. నేను చెప్తాను, ఎవరికి అన్యాయం చేయను, ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయను. ఎవరికి ఇల్లు పోయినా మీకు స్థలంగా ఇల్లు కానీ ఇస్తాం. ఆ ఇల్లు పోగడానే చూస్తున్నాం 99%. ఎందుకంటే ఈరోజు అధిపతిగా వచ్చింది దేనికి వచ్చిందనంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారంటే మళ్ళా ఒకసారి డిస్కస్ చేసి వీలైనంతకు తగ్గిస్తామని మార్నింగ్ నుంచి 3 కూర్చున్నాను. ఇరిగేషను, మున్సిపల్ శాఖ, రెవెన్యూ చేసి కొద్దిగా ఇబ్బంది అయినా, పని చేయడానికి ఇబ్బంది అయినా కాంట్రాక్టర్కి పర్వాలేదు కాబట్టి తగ్గించండి. 1.75 మీటర్స్ అంటే 6 అడుగులు. అంతకుముందు చేస్తున్న దాంట్లో కెనాల్స్కి వైడన్ చేసిన మార్క్ చేసిన దాంట్లో ఇప్పుడు 6 అడుగులు తగ్గిస్తున్నారు. 6 అడుగులు తగ్గిస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు పోయే వాటిలో 10% కూడా బాగుంది నాకు తెలిసి. అంతేకాకుండా ఎక్కడన్నా రోడ్డు ఉంటే 2 దగ్గరలో 3 దగ్గరలో రోడ్డు ఉంది, రోడ్డుని కట్ చేసి దాని కింద వేసేమన్నా డ్రైన్ని రోడ్డు కిందే కట్ చేసి రోడ్డు మళ్ళీ వేసుకుంటాం, రోడ్డుకు డబ్బులు శాంక్షన్ చేస్తానన్నా. ఇలా అన్ని విధాల కేర్ తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నెల్లూరు నగర నియోజకవర్గంలో శివపార్వతి 10వ డివిజన్ శివపార్వతి రామాంజనేయులు, అంకెనపల్లి రామాంజనేయులు, జుబేర్ అహ్మద్ 89,900, జుబేర్ ఇస్మాయిల్ గారు, షేక్ ఇస్మాయిల్ 41. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 29 మందికి 22,42,380 రూపాయలకి చెక్స్ రిలీజ్ చేయడం జరిగింది.
ఇంతవరకు నెల్లూరు సిటీలో 292 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను. అది 3,02,12,703 రూపాయలు. వాళ్ళందరి తరఫున ఈ 292 మంది తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇది సిటీకి రిలీజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.